హాయ్ అండి. ఈరోజైతే నేను నా హెల్త్ కోసం చపాతీ పిండిని ప్రిపేర్ చేసుకుంటున్నాను. దానికోసం 5 కిలోలు గోధుమలు, నెక్స్ట్ 1 కిలో సజ్జలు, 1 కిలో జొన్నలు, నెక్స్ట్ 1/2 కొమ్ము శనగలు తీసుకుంటున్నానండి. వీటిని తీసుకెళ్ళి మిల్లుకి పట్టించి కూడా తీసుకొచ్చాను. అదైతే చాలా వేడిగా ఉందండి. అందుకని కొంచెం గాలి పట్టించాలని నేను అట్లా పైన మూత తీసి ఉంచానండి. చాలా మెత్తగా అయితే చేసిండు. చపాతీ మంచిగా వస్తుంది. దీన్ని చపాతీ చేసుకునేటప్పుడు కొంచెం హాట్ వాటర్తో కలుపుకొని చేసుకోవాలి. నేనైతే ఇక్కడ కూర కూడా వండుకున్నానండి. ఈరోజు కూర మాది మిల్ మేకర్ సబ్జీ. ఇంకా చపాతీ చూడండి. చపాతీ నాకైతే ఒక్క చపాతీ చాలా ఎక్కువ అండి. నేను రోజు నైట్ చపాతీనే తింటాను. ఆల్మోస్ట్ మార్నింగ్ కూడా చపాతీనే తింటాను. చపాతీ అంటే నాకు చాలా ఇష్టం. చూడండి భలే వచ్చింది కదా. నాకైతే ఈరోజు తెగ నచ్చింది చపాతీ. దాన్ని ఇప్పుడు తినేయాలా అనిపిస్తుంది. తినేద్దాం ఇప్పుడు. ఇంకా ఇది అయింది, ఇంకా చపాతీ తినాలే కదా. అయింది. నెక్స్ట్ కూర కూడా దగ్గర అయిపోయిందండి. దాన్ని ఇంకా బంద్ చేసి దానిపైన కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవడమేని. అది అయిపోతే సరే. చపాతీ కూడా ఆల్రెడీ నేను తినడానికి అయితే రెడీ అయిపోయినా తింటున్నాను. నాకైతే కూర అయితే చాలా బాగా నచ్చింది. ఈరోజు మంచిగా వచ్చింది. నేను కూర కూడా చాలా తక్కువ తింటానండి. చపాతీ ఒక్కటే తింటాను, అంతకుండా ఎక్కువ తిన్ను. నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.